కొండపల్లి బొమ్మ కథ మారుతోంది. చూడగానే ఎంతో ముచ్చటగా కనిపించే కొయ్య బొమ్మలు ఇక కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రూపుదిద్దుకునే బొమ్మలు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 400 ఏళ్లుగా ఉన్న కళ ఇప్పుడెందుకు కళావిహీనంగా మారుతోంది? ఈ కళను నమ్ముకున్న వందలాది కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ కళను కాపాడుకునేదెలా? దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కొయ్యబొమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం చేతితోనే తయారు చేసే ఈ కొయ్యబొమ్మలకు విజయవాడ సమీపంలోని కొండపల్లి ప్రసిద్ధం. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలు తయారు చేయడం ఇక్కడి కళాకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. కనీసం వంటకు కట్టెలుగా కూడా ఉపయోగపడని కలప నుంచి ఎంతో సృజనాత్మకంగా బొమ్మలను తయారు చేస్తారు కళాకారులు. కొండపల్లి బొమ్మ ఒక్కసారి ఇంట్లోకొచ్చిందంటే ఇతర తరాలు మారినా చెక్కు చెదరదు. అయితే ఇటీవల ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులు కనుమరుగైపోతున్నారు. ఈ వృత్తిని కొనసాగించలేక వందలాది కుటుంబాలు ఈ కళను వదులుకుంటున్నాయి. నాలుగు 400 ఏళ్లుగా ఉన్న కళ ప్రస్తుతం కళావిహీనంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న కళాకారులు ఇప్పుడు నామమాత్రంగానే ఉంటున్నారు. గతంలో కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడు ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఈ కళ మీద ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఈ తరం ఎవరూ ముందుకు రావడం లేదు. కొండపల్లి కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. కలప నుంచి బొమ్మలకు వాడే రంగుల వరకు అంతా ప్రకృతి నుంచి వచ్చినవే. కొంతకాలంగా కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగించే తెల్లపొనికి చెక్కకు కొరత ఏర్పడడంతో తరతరాలుగా ఆ వృత్తినే నమ్ముకున్న కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లపొనికి చెట్టు నుంచి సేకరించిన కలప బెరడును తీస్తే లోపల చెక్క తెల్లగా ఉంటుంది. అందుకే దీనిని తెల్లపొనికి చెక్క అంటూ ఉంటారు. కొండపల్లి బొమ్మలతో పాటు తెలంగాణలోని నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి కూడా ఈ తెల్లపొనికి చెక్కను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒకసారి ఈ చెక్కతో బొమ్మను తయారు చేస్తే ఎన్నో ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ కలప మెత్తగా ఉండటంతో వివిధ ఆకృతుల్లో బొమ్మలను తయారు చేయొచ్చు. కానీ ఈ తెల్లపొనికి చెక్కకు కొరత ఏర్పడుతుంది. ఎక్కువగా కొండలు, గుట్టలు, రాళ్ల మధ్యనే ఈ చెట్టు పెరుగుతుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అడవుల్లోనే ఎక్కువగా లభ్యమయ్యే ఈ చెట్టు కలపను వందల ఏళ్లుగా వినియోగించడంతో చుట్టుపక్కల ఆ చెట్లన్నీ అంతరించిపోయాయి. ఈ చెక్క మృదువుగా, తీపిగా ఉండటంతో అడవుల్లోని పశువులు ఈ మొక్క కనిపిస్తే తినేస్తాయని చెబుతున్నారు స్థానికులు. దీంతో కొండపల్లి అడవి నుంచి దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లినా తెల్లపొనికి చెట్లు కనిపించడం లేదు. ఈ ప్రభావం బొమ్మలు తయారు చేసే తయారీదారులపై తీవ్రంగా పడుతుంది. వచ్చే తరానికి ఈ కలప దొరకడం మరింత కష్టంగా మారనుంది. వృత్తి వదులుకోలేని కొందరు కళాకారులు తెల్లపొనిక చెట్లు కొండపల్లి పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కలపను తెచ్చుకుంటున్నారు. తెలంగాణ అడవుల్లో ఎక్కడైనా కలప దొరికితే తెచ్చుకుని బొమ్మలు తయారు చేస్తున్నామని చెబుతున్నారు కళాకారులు. దీంతో ఖర్చులు పెరిగిపోతున్నాయంటున్నారు. గతంలో ఈ చెక్క 250 రూపాయలు పడేదని, ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవడంతో 1500 పైనే ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాను రాను ఈ కళ అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తుంది. కళను కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కళాకారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది తప్ప ఉన్న కళాకారులను కాపాడుకోవడం మీద దృష్టి పెట్టడం లేదంటున్నారు. విశ్వవ్యాప్తంగా పేరొందిన కొండపల్లి బొమ్మల కళను, కళాకారులను ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించిన కొండపల్లి బొమ్మ కొన్ని కారణాలతో కళావిహీనంగా మారుతోంది. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న కళాకారులు ఇప్పుడు నామమాత్రపు సంఖ్యకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొండపల్లి బొమ్మ తయారీకి ఉపయోగించే తెల్లపొనికి చెట్లు తగ్గిపోవడంతో ఈ కలపను వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. ధరలు పెరగడంతో ఈ ప్రభావం కళాకారులపై పడుతోంది. అయితే కొండపల్లి బొమ్మకు ఉన్న ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. జాతీయ స్థాయిలో పేరు గడించినటువంటి కొండపల్లి బొమ్మలకు సంబంధించి ప్రస్తుతం విదేశాల్లో కూడా ఆ కళాకారులకి, ఆ బొమ్మలకైతే అభిమానులు ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల అయితే ఈ కొండపల్లి బొమ్మలైతే కళావిహీనంగా మారుతూ ఉన్నాయి. వారసత్వంగా ఈ కళను నేర్చుకునే వాళ్ళు తగ్గిపోవటానికి అనేక కారణాలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకసారి ఎటువంటి ఇబ్బందులు కళాకారులు పడతా ఉన్నారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మరోసారి కొండపల్లి బొమ్మలకి అంతర్జాతీయ కీర్తి వస్తుందనేది ఆ కళాకారుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పటికీ
తేడా ఏం గమనించారు? కళాకారులు మీకులాగా చేసేవాళ్ళు కూడా తగ్గిపోతున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత? గతంలో అయితే మాత్రం ఫస్ట్లో అయితే మాత్రం ఒక తక్కువ ఉండేవాళ్ళే. ఇది అంతరించిపోతుంది అనే టైంలో మాత్రం మన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు, సో ఆయన ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళని, ఎందుకంటే మన 1936లోనే మనకు ఒక వరల్డ్ సొసైటీ ఉండేది మా నాన్నగారు ఉన్నప్పుడు. ఊళ్ళో ఒక ఆర్య క్షత్రియులు అనేవాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. దీనికి 400 సంవత్సరాలు క్రితమే మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో పుట్టిందని చెప్తారు. అయితే వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు అని చెప్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే మన శ్రీకృష్ణదేవరాయలు కవులు కానీ కళాకారులు కానీ ప్రోత్సహించేవాళ్ళు. ఎందుకంటే మన దేశానికి ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేవాళ్ళు. భారతదేశంలో వ్యవసాయం ఫస్ట్ స్థానంలో ఉండేది. అలాంటిది మన కుల వృత్తులు, చేతి వృత్తులు రెండో స్థానంలో ఉండేవి అన్నమాట. ఇప్పుడు మాత్రం ఇది అంతరించిపోయే స్థితిలోకి వచ్చింది. మెటీరియల్ దొరకపోవటం ఒక కారణం. దొరకలేదనుకో, మనం కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్నాం అనుకో, దాని ఏమవుతుందంటే వాళ్ళు కొనేవాళ్ళు కూడా కొనలేకపోవటం వలన కూడా అంతరించిపోతుంది. ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఇక్కడ ఉన్నారు కొండపల్లిలో ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు? గతంతో పోలిస్తే తగ్గుతూ ఉందా, కళాకారుల సంఖ్య పెరుగుతూ ఉందా? తగ్గిపోతుందండి. ఎందుకంటే ఇది మేము ఎప్పుడంటే వారసత్వంగా బలం ఉండేది మా నాన్నగారి నుంచి. మేము ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఒకళ్ళు చేసేవాళ్ళు, మేము మా ఇంట్లో 5 చేసేవాళ్ళం. ఆడవాళ్ళు ఉంటే పెయింటింగ్ చేసేవాళ్ళు, 10 మంది చేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు ఎవరు చేసే పరిస్థితుల్లో లేదు. ఇది అంతరించిపోతుందనే గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఇది అప్పుడులో మాత్రం అంతరించిపోతుంది అనుకున్నప్పుడు 88లో మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టించారు ఎన్టీ రామారావు గారు, సరిగ్గా ఎన్టీ రామారావు గారు. అది కూడా ఏంటంటే ఆయన ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈయన అడగటం జరిగింది. ఏంటంటే వాళ్ళు మన 1936లోనే దీన్ని వాళ్ళు మన కొండపల్లి ఒక, ఎందుకంటే ఆర్యక్షత్రియులు అని వాళ్ళు ఒక్కళ్ళే చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చినా కానీ ఎలా చేయటం అనేది చూపించేవాళ్ళు కాదు. అప్పుడు బ్రిటిష్ కలెక్టర్ ఇలా అయితే అంతరించిపోతుందని ఆయనే ఒక బిల్డింగ్ కట్టించి స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్లు పెట్టడం జరిగింది. అలా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ముస్లిమ్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది కొండపల్లి బొమ్మలు చేసేవాళ్ళు ప్రస్తుతాన్ని మిగిలారు అనుకుంటున్నారు, కుటుంబాలు కానీ మీరు? ఇప్పుడైతే నేను చూసినప్పుడు ఒక తరం వెళ్ళిపోయింది, మా నాన్న తరం. ఇప్పుడు ఒక 25% ఉండం, అంటే మాది 40 నుంచి 50 సంవత్సరాల్లో. ఇది కూడా 10 సంవత్సరాల్లో అంతరించిపోతుంది. ఎక్కువ బొమ్మలు చేసేవాళ్ళు పోటీకి మన మార్కెట్లో 10 సంవత్సరం పోటీ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త రకాలు. తట్టుకోవాలంటే స్కిల్ ఉన్న వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రం తగ్గిపోయారు. ఇంక మాతో అంతరించిపోయినట్టే, ఎందుకంటే మా పిల్లలు చేయరు. ప్రభుత్వం ఏం చేస్తే ఈ కళ కొనసాగే అవకాశం? అంటే మాకు ముందు మెటీరియల్ దొరకట్లేదు, వుడ్ ఒకటి. ఈ సబ్సిడీ రేట్ని ఇచ్చి మాకు ఆ వుడ్ని తీసుకొచ్చి గవర్నమెంటే సబ్సిడీ రేట్ సప్లై ఇస్తే బాగుంటుంది. తర్వాత రంగులు లాంటి ఇలా మాకు వర్కింగ్ క్యాపిటల్ లాంటి ఇలాంటివి ఇస్తే ఏమన్నా ఇది పైకి వచ్చే అవకాశం ఉంది. కానీ లేకపోతే 10 ఏళ్లలో మేము కూడా ఇదే లాస్ట్ తరం కింద అంతరించిపోతాయని చెప్పి అయితే కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు అయితే చెప్తా ఉన్నారు. తెల్ల పొనికి చెట్లు పెంపకం చాలా కష్టమని చెబుతున్నారు కొండపల్లి బొమ్మ తయారీదారులు. రాళ్లు గుట్టల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయని చెబుతున్నారు. అడవుల్లో కలప దొరకడం కష్టంగా మారడంతో పలువురు వ్యక్తులు తమ వృత్తిని వదులుకోలేక ఇళ్ల దగ్గరే తెల్ల పొనికి చెట్లను పెంచుతున్నారు. రకంగా ఉపయోగించే కలప తెల్ల పొనిక, దానికి సంబంధించిన చెట్లన్నీ కూడా ప్రస్తుతం గతంలో ఉండేవి ఇక్కడ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో. కానీ రాను ఏళ్ళు గడిచే కొద్దీ ఆ చెట్లన్నీ కూడా అంతరించిపోవడంతో స్థానికంగా ఆ చెట్లు, ఆ కలప దొరకని పరిస్థితుల నేపథ్యంలోనే ధరాభారం కూడా ఎక్కువైపోతూ ఉంది. కలప దొరకటానికి ఉన్న పరిస్థితులు ఇప్పుడు తగ్గిపోవటానికి ఉన్న పరిస్థితులు ఏంటనేది కూడా ఇక్కడ ఈ బొమ్మలు తయారీ చేసే కళాకారులతో మాట్లాడుతుంది. ఏంటి సార్, అంటే ఏంటి తెల్ల పొనిక అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది, దానివల్ల మీరు బొమ్మలు కూడా చేయలేకపోతున్నారు అంటారు, నిజమేనా? అందులో వాస్తవం అంట కొంత అయితే వాస్తవం ఉందండి. అది ఇప్పుడు ఏంటంటే బొమ్మలు చేసే కర్ర తగ్గిపోయిందండి. కారణం ఏంటంటే ఈ లోకల్ ఫారెస్ట్లో అనేది బాగా కొట్టడం వల్ల తగ్గిపోయింది. అలాగే వర్షాలు పడకపోవటం వల్ల కాలుష్యం కూడా లోకల్లో, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఆటోనగర్ ఏరియా అలాగే వీటీపీస్ ఉండటం వల్ల కూడా కాలుష్యం ఎక్కువ ఉండటం వల్ల కూడా ఇక్కడ లోకల్లో వర్షాలు పడకపోవటం వల్ల కూడా ఈ కర్ర తగ్గిపోవడానికి కారణం అండి. మీకు గతంలో ఈ కర్ర ఎక్కువగా దొరికినప్పుడు ఎంత ధర ఉండేది? ఇప్పుడు
ఎంత ధర పలుకుతుంది? ఒక ముద్దు అంటే 3 అడుగుల ముద్దు అండి. ఇంత ముద్దు ఒక 500 రూపాయలకి దొరికేదండి. ఇప్పుడు అదే ముద్దు 1500 రూపాయలు అవుతుందండి. అది కూడా దొరకడం కష్టమైపోతుందండి. ఇంచుమించుగా ఇది జమలాపురం అడవులు ఇంచుమించుగా ఖమ్మం జిల్లా దగ్గరికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుందండి. దాని మూలన అది దొరకట్లేదు. పైగా ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటున్నారు. దాని మూలన కూడా కర్ర చాలా కొరత అయిందండి. రాబోయే రోజుల్లో అది దొరకపోవచ్చు కూడా. అంటే ఖమ్మం జిల్లా నుండి తీసుకొస్తే నిబంధనలు ఒప్పుకోవా ఏంటి దాన్ని పట్టుకోవటానికి? ఫారెస్ట్ వాళ్ళు అంటే నిబంధనల ప్రకారం తీసుకురాకూడదండి. అందుకని పట్టుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మాకు అది కూడా చాలా ఇబ్బందిగా అయిపోయిందండి. అంటే ఇప్పుడు చెట్లకు సంబంధించి స్థానికంగా మీకు ఎంత మేర దొరుకుతూ ఉంది? అంటే ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం ఎంత కలప దొరికేది మీకు నెలకి, ఇప్పుడు ఎంత శాతం తగ్గిపోయింది? అట్లేం కాదండి, మాకు లోకల్ ఫారెస్ట్లో బాగా ఉండేదండి. అది ఫారెస్ట్ అది వర్షాలు బాగా పడటం వల్ల చెట్లు బాగా వచ్చేయండి. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల చెట్లు రావట్లేదండి. అంటే నరికిన చెట్లు రావాలండి. ఇంచుమించుగా 3-4 సంవత్సరాలు పట్టిద్దండి మా అది. ఆ వర్షాలు లేకపోవడం వల్ల చెట్లు అది ఎదగట్లేదండి. అదిగా కొన్ని చెట్లు చనిపోతూ ఉంటాయండి. అయితే ఒక చెట్టుకి 500-1000 విత్తనాలు వస్తాయండి. అయితే ఆ విత్తనాలు అనేవి అడవి పందులు లేళ్ళు తినటం వల్ల 4-5 మొక్కలు మొలుస్తాయండి. అది కూడా మొలుస్తాయని గ్యారంటీ లేదండి. అందుకని ఇలా ఈ తెల్లపొనికి చెట్లు అంతరించిపోతున్నాయండి. అంటే ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఒక చెట్టుని పెంచుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇలా ఇక్కడ ఎవరైనా పెంచుతా ఉన్నారా మీకులాగా? మీరేనా? ఇది ఎంత సమయం పడుతుంది ఒకదాన్ని? లేదండి, ఇది చెట్టు మొలవాలంటే ఇంచుమించుకు ఒక 6 నెలల సమయం పట్టిద్దండి. చాలా అరుదుగా మాత్రమే అది మొలిసిద్దండి. చెప్పినంత తేలికైతే మొలవదండి అది. అంటే మీ చేతికి వస్తాకి ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, మీ చేతికి వచ్చి బొమ్మ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్నేళ్ళుగా? అట్లా 7-8 సంవత్సరాలు పట్టిద్దండి. ఒక ముద్ద అంటే ఒక పెద్ద చెట్టు కావాలంటే 7-8 సంవత్సరాలు అయితే సమయం పట్టిద్దండి. మీరు 1500 పెట్టి మొద్దు కొనుక్కొని వచ్చి బొమ్మలు చేస్తూ ఉన్నాం అనుకో, మరి గిట్టుబాటు ధరలు వస్తూ ఉన్నాయి? గిట్టుబాటు ధర ఉంటుందండి. మేము చేయగలమండి. కానీ ఏంటంటే కళాభిమానులు కొనాలి కండి. అది లోకల్ మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువైపోతుందండి. అది లోకల్ క్రాఫ్ట్ల కంటే కూడా కొండపల్లి బొమ్మ అనేది బట్టి చాలా కాస్ట్ అయిపోతుందండి. ఇది పూర్తి స్థాయిలో ఈ బొమ్మ తయారీకి, కొండపల్లి బొమ్మ తయారీకి అవసరమైనటువంటి తెల్ల పొనిక చెట్లు కూడా ప్రస్తుతం స్థానికంగా కొండపల్లి ప్రాంతంలో అందుబాటులో లేకుండా పోతున్నాయి. అటువైపున వర్షాలు తగ్గడంతో చెట్లు నరికివేయటం ఇవన్నీ ఒక కారణం అయితే, కాలుష్యం కూడా మరో కారణం వల్ల చెట్లు ఆ తయారీకి సంబంధించిన బొమ్మ తయారీకి సంబంధించిన కలప దొరకపోవడానికి ఒక ప్రధాన కారణంగా మారుతూ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుండి తీసుకొస్తున్నప్పటికీ కూడా అది ధర గతంలో పోలిస్తే గతంలో 500కి వచ్చే కర్ర ఇప్పుడు 1500 నుంచి 2000కి పెరగడం కూడా ఆ బొమ్మ కాస్ట్ పెరిగి కొనుగోలుదారులు తగ్గటానికి కారణంగా మారుతుందని అయితే కొండపల్లి బొమ్మల తయారీదారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి ఏ విధంగా బొమ్మల అమ్మకాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే కలప ధర పెరగడంతో ఈ ప్రభావం బొమ్మల అమ్మకాలపై కూడా పెరుగుతోంది. గతంలో 300-400 ఉన్న బొమ్మ ధర ప్రస్తుతం 500 నుంచి 1000 రూపాయలు పలుకుతోంది. తెల్లపొనికి చెట్లు తగ్గిపోవడంతో బొమ్మల తయారీ కూడా తగ్గుతోంది. దీంతో బొమ్మల రేట్లు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారస్తులు. సంబంధించి కర్ర ఏదైతే ఉందో దాని ధర అనేది ప్రస్తుతం పెరుగుతూ ఉంది. దాని ప్రభావం బొమ్మల ధరల మీద కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో 300-400 ఉన్నటువంటి బొమ్మ ధర ప్రస్తుతం 500 నుంచి 600 వరకు అదే బొమ్మ ధర పెరుగుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏదైతే కర్ర ఉంటుందో బొమ్మలు తయారు చేసే దానికి సంబంధించి అది ప్రస్తుతం స్థానికంగా చాలా తక్కువ అందుబాటులో ఉన్న కారణంగానే ధరల పెరుగుదల అనేది కనపడుతుంది. కానీ కొండపల్లి బొమ్మల వ్యాపారం అనేది, దాని కొనుగోలు అనేది ఎక్కడ తగ్గలేదనేది వ్యాపారులు అయితే చెప్తున్నారు. ఒకసారి కొండపల్లి కళాకారుడు ప్రస్తుతం వెంకటాచారి మనతో ఉన్నారు. ఏంటి సార్, గతంలో ఈ కర్ర ఏదైతే ఉందో దానికంటే ఇప్పుడు తక్కువ దొరకడం వల్ల రేటు ప్రభావం పడుతుంది, సేల్స్ ఎలా ఉంటుంది దానివల్ల? సేల్స్ బాగుంది సార్. ముందు నా పేరు కోరిల వెంకటాచారి అండి. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు 4 అవార్డులు తీసుకున్నాను. గతం దగ్గర ఇది 400-500 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇక్కడ కలప అనేది ఒక 25 కిలోమీటర్ల లోపు కలప అనేది అయిపోయింది. మేము మన కలెక్టర్ గారు కానీ మన డిఎఫ్ గారు వీళ్ళు వచ్చిన తర్వాత మేము చెప్పాం సార్, మాకు ఈ టేపు కర్ర అనేది 25 కిలోమీటర్లు అయిపోయింది కాబట్టి మాకు చెమలపాడు, అట్లపాడు
ఏ కొండూరు అటు సైడ్ కర్ర బ్రహ్మాండంగా ఉంది. ఒక 10 సంవత్సరాలు కనుక మాకు అటు కర్ర కనుక తెప్పించుకునే అవకాశం కల్పిస్తే ఇటేపు ఒక 10 ఏళ్ళు మనం ఈ అడవిలోకి వెళ్ళకుండా ఉంటే బ్రహ్మాండమైన మళ్ళీ అడవి తయారవుతుంది. చెట్లు మళ్ళీ దగ్గర ఒక 150 సంవత్సరాలు చేసుకోవచ్చు అనేది మేము కోరామండి. మరి వాళ్ళు కూడా ప్రయత్నిస్తానన్నారు, నర్సరీ పెడతానన్నారు. గతానికి ఇప్పటికి ఒక 5-6 ఏళ్ల క్రితానికి ఇప్పటికి రేట్లు పెరిగి ఉంటాయి. మీకు సేల్స్ ఎలా ఉంది? సేల్స్ సార్ బాగుంది సార్. ఎట్లా అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ సార్ కాఫీ పైన ఏ పైన 1000 రూపాయలు మినిమం ఛార్జీ అయిపోయింది. ఇవాళ అయినా మేము పొద్దున్నే కూర్చుంటాం 1500 మేము లేబర్ ఛార్జీ చూసుకొని వేసుకునేది. దానివల్ల మాకు అనేది సేల్స్ పెరిగింది. ఇదివరకు అన్ని తాటాపాకలు ఇటువంటివి ఉండేవి, బొమ్మలు పెట్టుకునేవాళ్ళు కాదు. ఇవాళ పెరగటానికి నాకు తెలిసిన వరకు అంటే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఎవరో డెవలప్ చేసింది కాదండి. ఇవాళ జనంలో మార్పు వచ్చింది. ప్రభుత్వం ఇచ్చి ఇవాళ చెంటున్నర భూమిలో కూడా ఏ ప్రభుత్వం అయినా ఆ చెంటున్నర భూమిలో కూడా బ్రహ్మాండంగా ఆ పేదవాడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో షోకేస్ పెట్టుకుంటున్నాడు. చక్కగా అందులో బొమ్మ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగింది. దానివల్ల మనకి కొండపల్లి బొమ్మ అనేది సేల్స్ పెరిగింది. ఈ కొండపల్లి బొమ్మ అనేది రాజకీయ నాయకులు వీళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా కూడా మనకి ఈ బొమ్మ గిఫ్ట్గా తీసుకెళ్తున్నారు. వేదిక మీద ఏ ఫంక్షన్ జరిగినా సరే కొండపల్లి బొమ్మ అనేది గిఫ్ట్. మినిమం బొమ్మ ధర ఎంత స్టార్టింగ్, ఎంత హైయెస్ట్? మినిమం ఇవాళ బొమ్మ 150 పైన పడుతుందండి. బొమ్మ వచ్చేసి హైయెస్ట్ లిమిట్ లేదండి. మనం చేపించే దాన్ని బట్టి 1,00,000 రూపాయలు అని తీసుకుంటాం. అది 50,000 అయిన ఉంది తీసుకునే చేపించుకునే దాని ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంది. ఇప్పుడు మాకు తెలిసింది కూడా మేము కూడా ఎంతో కొంత యూట్యూబ్ చేసామండి. మావి కూడా ఉండే యూట్యూబ్లో కూడా చేశారు. అవి చూసి 30 నెంబర్లు ఫోన్ చేస్తున్నారు. మేము కూడా ఆన్లైన్లో మేము పంపుతున్నాం. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆన్లైన్లో కూడా వీటిని అమ్మకాలు కూడా జరుపుతున్నాం కాబట్టి కర్ర దొరికే శాతం తగ్గిన మాట వాస్తవమే. కాకపోతే ఉన్న కర్రతోనే తయారు చేస్తున్నటువంటి బొమ్మలకు ఆదరణ అయితే ఎక్కడ తగ్గలేదని చెప్పి అయితే కళాకారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, కొండపల్లి నుంచి.